రవలి ఓ రవలి ఏడవేడవే చెవులు వినబడతావా పిలుస్తా అంటే కథం మళ్ళా ముచ్చట పెట్టేందుకు బయటికి పోయింది. నీ అవ్వ పొలానికి నీళ్లు పెట్టాలి ఇంత సాయదాగి పోదామంటే పొద్దున్నే బయట పడ్డది. దీంతో నాకు రావ కోసైతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా వచ్చినాక దీని సంగతి చెప్తాగు. రవలి ఉంటే ఊహని రాలే, లేకపోతే ఏం లేదు నీ పొలం కాడికి పోతా. కథం సప్పుడు ఎత్తలే అంటే ముచ్చట్లకు మూతులు దాపదాన్ని పోయింది. నాకు అర్థమైతుంది. చి అబ్బా ఎప్పుడు మారుతుందో ఏమో. పోయింది నాకు తెలుసు, ముచ్చట్లకే పోయింది. నువ్వు రామ్మ వచ్చాక నీ సంగతి చెప్తాను. అబ్బబ్బబ్బా దాని గాంక పుట్టిండు కొడుకు, ఎత్తుకుంటే మాసిపోతాడో ఏమో. ఎత్తుకుంటా అంటే ఇత్తనే ఇత్తలేదు ఒక్కసారి కూడా. ఛీ, అయినా నాకు కొడుకు పుట్టడా? అది ఎత్తుకోవడానికి రాదా? అది ఎత్తుకోవడానికి వస్తుంది కదా, అప్పుడు చెప్తావు దాని సంగతి. దీని గాంక పుట్టిండు కొడుకు, ఇంకెవరికైనా పుట్టిండో లేదో. ఆ పోరుడు ఎర్ర ఉన్నాడు, ఒక్కసారి ఎత్తుకుంటా అంటే ఇత్తనే ఇత్తలేదు దొంగ మొక్కతి. అయినా నాకు కొడుకు పుడితే దాని కొడుకు కంటే ఎర్రగా పుడతాడు. అబ్బా అదంతా తలుసుకుంటే సిగ్గు అనిపిస్తుంది. ఈ మనిషి ఏడున్నాడో? ఉన్నాడా ఇంట్లో? ఓ మనిషి, ఓ మనిషి, ఓ మనిషి ఉన్నావా? ఓ మనిషి, ఓ మనిషి. అగో తలుపులు తీసున్నాయి కానీ మనిషి లేడేంది? ఓ మనిషి ఎటు పోయిండో? పొలం కాడికి పోయిండు కావచ్చు. నాకంటే వెనక సరి పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు పుట్టిరు. నాకే పుట్టలే. నాకే కనుక కొడుకు పుట్టుంటే పొద్దుగానే లేచి వేడి నీళ్ళు పెట్టి తారం చేపించి కాటుక పెట్టి పౌడర్ వేసి పాలించుకుంటా పాట పాడుకుంటుంది. ఆయమ్మా అనుకుంటా. కానీ నాకు పిల్లలు లేకపోయే ఎట్లా? నీ అవ్వ పొద్దు పొద్దున సాదాకుంటా పొలం కాడికి పోతే పానం అంతా గావరైతుంది. దానికి ఏమన్నా తెలివి ఉన్నదా? పొద్దున లేవంగానే పొలం కాడికి పోతాడు ఇంత సాయబొట్టు పోద్దామని. నీ అవ్వ ముచ్చడైపోయింది. ఇప్పటికైనా ఇంటికొచ్చి బువ్వ కూర అండిందో అంటలేదో పానం అంతా గావరైతుంది. దీన్ని ఏమన్నట్టు లేదు. ఏమన్నా అన్నదనుకో అలుగుతుంది. కథం అలిగిందనుకో 3-4 రోజులు మాట్లాడేది. నీ అవ్వ దాని భయానికి కడుపు చంపుకుంటానా, ఇంకో కాళ్ళ దగ్గర కూర్చుంటే పొలం కాడికి పోయి పని చేస్తానా. ఏం చేసుడో ఏమో. నీ అవ్వ అందుకే గావురంగా చూసుకోవద్దు. గావురంగా చూసుకుంటే మెడల మీద ఎక్కి కూర్చుంటారు. అందుకే 2 చంపితేనే అణిగిమణిగుంటారు. ఇప్పుడు ఏమనట్లేదు, ఎర్రగా ఉన్నది కదా కొడితే కమిలిపోతుందని సప్పడగుంటానా. అదే కర్రెగుంటే కర్రెతుమ్మ అందుకొని చంపుతును. నీ అబ్బా ఈ ఎండ కూడా పాడగాను. ఎండాకాలం కూడా దగ్గరకు వచ్చింది. పానం గిర్రు అంటుంది. ఇన్ని రోజులు ఏం ఏర్పడలే. ఇంత బుక్కడంతా తిని మళ్ళీ పొలం కాడికి పోవాలి. ఏంది ఏమైందే? చిన్నవై కూర్చున్నావు? చిన్నవయ్య కూర్చోలే, పెద్దవయ్య కూర్చున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఇంకా నయం పెద్ద పొయ్యిలో కూర్చున్నా అంటలేవు. అంటే నేను పొయ్యిలో కూర్చుంటే నీకు సంబరమా? అయితమే గాని పొద్దున లేవంగానే నీ పొలం కాడికి పోతాను నీకు తెలుసు కదా. ముచ్చట్లకు మూతులు దాపదందుకు బయట పోయినవానే. నేనేం తినిపోవాలి, ఏం తాగిపోవాలి? సాదాగకపోతే పానం అంతా గావరైతుంది. ఎండ బయట ఎట్లా కొడుతుందో చూసినవా? అయితమే గాని ఏం కొంపలు మునిగినాయని చిన్నవై కూర్చున్నవేందే? చెప్పు ఏమైంది? మన ఇంటికాడ కలమక్ చెట్టు పురుగు పట్టిందని కొట్టేసినాం కదా. కలమక్ కోసం అని శారదొక్కలు ఇంటికి పోతే ఇంకా సరిప కొడుకు ఎర్రగా ముద్దుకున్నాడు. ముద్దించుకుందామని ముట్టుకుంటే నన్ను ముట్టుకొనియలే తెలుసా? ఏంది దాని మీద మన వత్తు ఊళ్ళో దానికి ఒక్కటే కొడుకున్నానే. ముట్టుకుంటే ఏమన్నా కరిగిపోతాండా? ముట్టుకొని ఏమైంది దానికి? నేను పోయి అడిగత్తాగు. ఇంకా మానం లేక అడగత్తా అంటానావా? ఏం అవసరం లేదు. నాకు ఇప్పుడు కొడుకు కావాలి. కొడుకు కావన్నంటావు. అదేమన్నా దుకాణంలో దొరికే పిప్పర్మెంట్ చాక్లెట్ అనుకుంటాను అనే. మనకు ఉట్టేటప్పుడు మనకు ఉడతారు, తొందర ఎందుకు పడతాను? ఆగు. ఇంకో దేవుని సూపర్ మన మీద ఉంటే ఖచ్చితంగా అవుతుంది మనకు కానుపు. నేను అంతసేపు ఆగా, నాకు ఇప్పుడు పిల్లలు కావాలి. అరే నీ అబ్బా కావాలంటే నేను ఏడిపోతేవా? నేను మంచిగానే ఉన్నావు నీ అబ్బని. అయినా అది ముట్టుకొని ఇవ్వకపోతే నువ్వు గింత బిట్టుతాను ఎందుకు ఎత్తానువే? మనకు అయ్యేటప్పుడు మా వెళ్తారు గాని ఇంకో నువ్వు గింత మొండితనం ఎత్తాను కదా. ఎవరినన్నా పోయి ఎత్తుకద్దాంపా. ఏంది మంది పిల్లలు మనకెందుకు? మన పిల్లలు మనకు కావాలి. మంది పిల్లలు అద్దంటాను. మన బాగున్నట్టే మనం తయారు చేసి పెట్టుకునేటి ఆనే.
ఇన్నవా ఏమనుకుంటాను అదొక సృష్టి అర్థమైతుందా ఇప్పుడు సృష్టి మరి ఎప్పుడు చూసినా ఇదే పనిరా. అరే ఏం సృష్టించదనుకో నేనేమన్నా దేవుడు నానే అరే దేవుడు చూపులు ఉంటే మా అయితే కాన్పు నీ అమ్మ నువ్వేమన్నా బంగారం అడిగినావా వెండి అడిగినావా చీర అడిగినావా కారు అడిగినావా కొడుకుని అడుగుతానవే నేను అడిగాని అరే తెలివి ఉండి మాట్లాడతానవా తెలివి లేక మాట్లాడతానవా ఇంకో బుజ్జి నా మాటినే గది ముట్టుకోనియలేదని నువ్వు అట్లంటావా ఇంకో మా అక్క పిల్లలు ఉన్నారు మా అల్లుని పిల్లలు ఉన్నారు మా పెద్దమ్మ కొడుకు పిల్లలు ఉన్నారు మనం పోయి చూద్దాంపా వాళ్ళతో ఎత్తుకో దాని కొడుకే కావన్నా పిల్లలు అయితే ఒకటి రోజు ఎత్తుకోవాలి అది మన పిల్లలు అయితే ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటారు కదా అరే 2 నెలలు 3 నెలలు ఉందాంపా నీ బుద్ధి తీరుందాంపా ఇంకో నీ కానిపాయరాక అక్కడనే పెడతా గాని గిట్లా అనకే ఏమవుతా నాకు ఇప్పుడు కొడుకు కావాలి అరే నువ్వు ఏమన్నా తెలిసే మాట్లాడతాను అని దిక్కు అన్నదానా అరే నాకు ఎప్పుడు కొడుకు కావాలి అంతే అది నీ అవ్వని నా మాటినే నేనేనా అరే రాములా మరి హాస్పిటల్ పోదాంపా అందరు ఉట్టిన వాళ్ళు ఉంటారు కదా తాపుకోసారి ఎత్తుకుంటూ మనిషికో గంట సేపు ఎత్తుకున్న తూపా మంది పిల్లలు అద్దని చెప్పిందా మంది పిల్లలు అద్ద అంటాను మన పిల్లలు కావన్నట్టాను నేనేం చేయాలి ఇప్పటికిప్పటికి ఇక నీతో కాదని అర్థమైంది మొగుడా నేను వేసుకొని నా బతకాలని చూసుకునే కాదురా మొగుడా ఒక్క కొడుకు తెచ్చిమంటే తెచ్చిస్తలేవు కదా మొగుడా నీ అబ్బా సర్తే పండ్లు బయట పడాలి అయినా ఎవరికన్నా ఎప్పుకుంటే ఇద్దరు మానం పోతుంది కొడుకు కావాలని ఎడతావు జర ఆగే నేను ఆగా అరే ఆగపోతే ఆగం చేయకూడదు అర్థమైతుందా ఆగమాగం లేదు ఏం లేదు ఇక నేను మా అవ్వగారింటికి పోయి ఆడే కొడుకుని అంటే ఇక ఓ పిసదానా నేనుంటే నువ్వు ఆడెట్టగంటవే అబ్బో అది కూడా నిజమే కదా మరి ఎట్లా నేను కొడుకు కావాలి ఇప్పుడు అబ్బాగే నీ దండం పెడితే నీ కొడుకు మాదెత్త గాని ఇగో ఒక నిమిషం ఇంకో పొలం కాడ మందు చల్లాలే నీళ్లు పెట్టొచ్చిన ఇన్నవా అర్థమైతుందా బుక్కడంతా బువ్వెత్తే కడుపు నిండా తినిపోయి నా పని నేను చేసుకుంటేనే తిండి పోతాడా ఎప్పుడు తిండే కావాలి నీకు అగో తిండి కాకపోతే ఇంకేం చేయాలి చేసేదే తిండి కోసమే ఏమంటావు తిండి పొలం కాడ పని అన్నం అంటిగా ఆడనే వంట అంటాను పని చేసుకోకపోతే ఎట్టనే పని కాదు పిల్లల మీద కూడా ఉండాలి పిల్లల మీద మా ఉంటది గాని అయితే కానీ పువ్వ కూర అయినవానే ఏదండి నా అండలే పోయి కూరగాయలు అన్నదే పండుతా నీ అబ్బని కళ్యాణక్క పోయినవో నీ అబ్బ కూర అండలేదా ఏదండి నేను సరేది కూరగాయలు ఎత్తా బియ్యం అయితే పెట్టు సరే చెప్పండి ఆపో గోసకే ఉన్నది నీతోటి ఇక నీతో ఏది కాదు చెప్తా ఇక అయ్యమ్మా అబ్బ సరూపా నీ కొడుకును ఎత్తుకొనియలే కదనే నీ కొడుకు కంటే నా కొడుకు ఎంత ముద్దుకున్నాడే అయ్యమ్మా పడుకుంటావా చెప్పు అయ్యో నిద్ర వస్తుందో ఏమో పడుకోబెడతావు ఇయ్యాల ఇట్లా వండుకో మీ నాన్న దుకాణాలకు వేయండు వచ్చినాక వంట చేసినాక మళ్ళీ పొలం కాడికి పోతాడు కదా అప్పుడు మళ్ళీ పాలిస్తా అప్పటిదాకా వండుకో ఆయమ్మా పడుకో ఆయమ్మా ఎందుకు అట్లా వరుతాన్నావు పిల్లగాడు అన్నాడంటే ఏంది పిల్లగాడు పన్నడా మరే చూడు పండుకున్నాడు అట్లా వరకు ఎక్కడి పిల్లగాడు ఎవరి పిల్లగాడు ఎప్పుడు పుట్టే ఎప్పుడు గుట్టు లేదు ఎవరు పిల్లగాడు లేడు నేనే తయారు చేసిన ఏంది నువ్వు తయారు చేసినవా ఎప్పుడు తయారు చేసినవే చూచు చూడు గాని మెల్లగా చూడు మళ్ళీ లేచిండు అనుకో నన్ను ఆగ పట్టిస్తాడు ఇగో ఈ చెవులు చూడు మెల్లగా నా చెవులు లెక్కనే ఉన్నాయి ఈ కళ్ళు చూడు ఇగో నా కళ్ళు లెక్కనే ఉన్నది ఈ చేతులు చూడు నా చేతులు లెక్కనే ఉన్నాయి నువ్వు పిసదానివా మంచిదానివా లేసుడేంది ఆగం పట్టించుడేంది అసలు ఇదెవ్వడు అరే ముట్టుకోకు అయ్యో ముట్టుకోపోతే ఎట్లా చూడండి నీ లెక్క నల్లగా అవుతాడు అమ్మో ముట్టుకుంటేనేనా ఇప్పుడు నా లెక్క ఎర్రగా ఉన్నాడు అందుకే నా స్వరూప నిన్ను ముట్టుకొనియలే దాని మీద ఏడుస్తున్నావు చూచు మెల్లగా చూడు మారే ఎవరి పిల్లగాడే నేనే తయారు చేసిన మెల్లగా చూడు చూస్తాను ఎడతలేడు అగో నన్ను చూసి నవ్వుతాడు
అబ్బ కొడుకా చూడు అట్లున్నాడు. ముక్క అయితే నాదే, పెదాలు నీయి, కళ్ళు నాయి, చెవులు నీయి. అది అది ఉక్కు ఉక్కు. అవ్వ తోడ్రా కొడుక, దీనికి నిజంగానే చూసలేదు. బొమ్మను పట్టుకొని నీ తయారు చేసినట్ట నీ అవ్వ. అది చెప్పినట్టే ఇంట. లేకపోతే ఇప్పుడు నాకు కొడుకు కావాలంటే నేను ఎక్కడ కొడుకాలి నీ అవ్వ. ఇది పిలిచదనుకో అన్నా, మంచిదనుకో అన్నా. మనిషి ఏం కొనుగుతాను? పిల్లగాడు నిద్రలకి ఎందుకు లేపినావు? పిల్లగాడు లేదేం లేదు, ఈ బొమ్మను పట్టుకొచ్చి పిల్లగాడు అంటానవేంటే? నాకు అర్థం కాలేదు సార్. బొమ్మ గిమ్మ అంటే బొమ్మని మించుకెళ్ళి చంపుతా ఏమనుకుంటాను? ఎట్లా నువ్వు గాను ఇట్లా నేను ఊహించుకోవద్దా? నీ ఊహించుడు తీసుకుపోయి ఊవాళ్ళు ఎత్తు. నీ అవ్వకి బొమ్మను పట్టుకొని నిజంగా కొడుకు లెక్క చేస్తానవేందే? ఉత్త బొమ్మే కాదే. ఓ దిక్కుమల్లోడా, నా కొడుకు పాలు ముక్కలు పోయినాయి కావచ్చు. అయ్యో ఊకరా. నా కొడుకు అంటే నీకు ఇష్టం లేదు కదా, ఏదో ఏద్దామని చూస్తాను. అయ్యో పాలిస్తగాను ఊకరు. ఏడవకు. ఏంది అది? ఉత్త బొమ్మే కాదే. గిట్లా అంచుతే ముక్కలకు నీ పాలు ఎందుకు పోతాయి? అంటే నా కొడుకు కాదనుకుంటాను ఇప్పుడు. నీ కొడుకే మంచిగా చూపెట్టే. ఇక బుజ్జి, నీ కొడుకు అయినప్పుడు నా కొడుకు కాదా అనే? నీకు కూడా కొడుకేది మరి కాలేదు కిందికన్నావు. అయ్యే ఉత్త బొమ్మని అన్న. సరే నిజంగా కొడుకు లెక్కన చూసుకుంటా ఒకసారి. మెల్ల పెట్టుకుంటా అంటే ఇస్తా. మెల్లగా ఎత్తుకుంటా. అయ్య దగ్గరికి ఎత్తుకుంటాడు. ఎందుకు నాన్న నవ్వుతాడు? చిక్కల కొండ నీ లెక్కనే నవ్వుతాడు. అయ్య పోలికలు అన్ని. అబ్బో నా చెక్కల కొండ, నా బంగారు. అమ్మో కలర్ నీ అవది, బుద్ధుల్లాయి. అబ్బో అయితే కానీ మన కొడుకు ఎంటకలు రాలేదండి. ఎండాకాలం కదా, ఉడకపోతే గాని ఆడు పెట్టుకొని రాలే కావచ్చు. ఉడకపోతే గాని ఆడు పెట్టుకొని రాలేదు కావచ్చు. పాలెందుకు నువ్వే ఇవ్వబడుతుంది? నీకు పాలు రాకపోతే పాల డబ్బా దేవాలే. డబ్బా రొట్టెకి ఇట్లా తినిపిస్తా పోవే. ఇప్పుడే ఉట్టి అప్పుడే తినిపిస్తావానే? నెల రోజులు కావాలి ఆగు. ఇంకెన్ని కావాలి ఇంకా? అవ్వ అమ్మను కొట్టకాని. అగ్గో అమ్మను మంచిగున్నారు. ఈ చేతులు నీ చేతులు లెక్కనే, కాళ్ళు అయితే నాయి. నీకేం అర్థమైంది? నాకు ఇట్లా అవుతారు. అబ్బా ఎర్రబడ్డ ఎక్కిస్తే ఒక్క చేతులు ఎత్తుకోకు, రెండు చేతులతో ఏమైంది? ఇట్లా ఎత్తుకుంటే ఏమైతుంది? ఇప్పటి నుంచే ప్రాక్టీస్ యోగా నేర్పియాలి. పెద్ద పెరిగినాక మద్దతు అవుతారు. అర్థమవుతుందా? సరే కొడుకు తానం పోసిన వానే పోసిన పడుకోబెట్టినా అంతేనా? ఇంకా లేచిండు, కొంచెం పాలి. సరేనా? లోపలి ఎవరన్నా చూస్తే జిట్టు తాకుతుంది కొడుకు. చిట్టి బాగుంటది. పో సుషీరా ఉల్లా దీని పిచ్చి ఎడిగిపోయింది. ఉబ్బా గదే వాళ్ళ కొడుకును ముట్టుకొని ఇవ్వలేదని బొమ్మని తెచ్చి కొడుకు లెక్క ఊహించుకుంటాంది. అయినా దీన్ని మెసిలిచ్చింది అనుకో, మళ్ళా నిజమైన కొడుకు కావాలంటే నేనెక్కడికి పోవాలి? సరే బుద్ధి తీరా, ఆ బొమ్మతో ఆడుకోని ఏం చేద్దాం? అది చెప్పినట్టు వినాలే, నేను చెప్పినట్టు అది కాదు. ఎవరి ఆలోచనలు ఎట్లుంటాయో వాళ్ళకి తెలుసు. అమ్మా నాయనా ఇక పొలం కాడికి పోవాలి. ఇప్పుడు ఏమేం చేస్తుందో ఏమో. ఆ పొలగాన్ని బొమ్మని తెచ్చింది, ఆ బొమ్మను పట్టుకునే ఉంటుందో మరి ఇంతంత నాకు కూడు పెడుతుందో ఏమో. అబ్బా అది ఎట్లా అన్న చేసుకొని దానికే తెలిసి వచ్చాక నేనేమన్నా. అగో కొడుకు ఎందుకు ఎడతానోరా? ఊకో అగో. ఓ మనిషి ఒకసారి గిట్రా. ఓ మనిషి ఒకసారి గిట్రా. ఏమైంది? కొడుకు అంతా ఉచ్చబోసిండు, ఈ గచ్చంతా కడగాలే. గబ్బం ముచ్చబోతుందా అని? ఇగో ఇంకో తాప బొమ్మ గిమ్మ అన్నాం అనుకుని మా అవ్వగారింటికి పోతే చెప్తాను నీకు విడాకులు ఇచ్చి. అది మన గుట్టిన కొడుకు లెక్క నువ్వు చూసుకో. ఏంది విడాకులు ఇచ్చి మీ అమ్మగారింటికి పోతావా? గంట పని చేయకే. సరే మనకు పుట్టిన కొడుకు లెక్కనే చూసుకుంటా, బొమ్మ లెక్క ఏం చూసుకోను. సరేనా? ఆగో చూడు, కొడుకు అంతా ఉచ్చబోసిండు, అది అడుగు లేకపోతే ఇన్ఫెక్షన్ అయితే కొడుకు. ఇన్ఫెక్షన్ అంటే కిందనే పోసా. ఆహా ఉయ్యాల కిందకి వెళ్ళి ఆయనకి మొత్తం వాసన వస్తుందా? సరే కడుగు తాగు. ఇంకో కొడుకుంది మెల్లంగా
అబ్బా కొడుకా ఇగో అట్లనే దుకాణంలో పోయి డైపర్లు గిట్లా పోవే డైపర్లా మాదే తాగు కడుగు తాగు నీ అయ్య కడుగుతుండు మళ్ళా వండుకుందు అబ్బా మంచి కడుగు అంతా అయ్యో కడుగుతానే పొలగాడు ఉండేకాడు ఉండడు ఉన్నది గింతంత గాని తట్టెడు ఉచ్చబోసింది గానే అంతా కడుగు మంచిగా అయ్యో కడుగుతానా ఏడుస్తాను మళ్ళీ ఉయ్యాల దయ్యాలే. ఎయ్యి ఇంకా కొడుకును గుర్రం ఎక్కి చిక్కు గుర్రం తిండి కొడుకు దిక్కుర నానా తిరిగి నమ్మొస్తాం నడవను ఇంకా పొలగాడు బాగానే పోసిండు ఎన్ని పాలు తాగుతాండే మొత్తం ఆకనత్తాండి మరి వారి లావిన పోసేవుగా చింటూ మంచి కడుగు కడుగుతాండే అయ్యో కొడుకు పడుతుంది మెల్లంగా సీకుతాను కూర్చుంటా నా కొడుకు మెడలు పట్టుకుంటే ఎట్లా పడితే ఇడిచి పెడతానవేందే నువ్వు అట్లా లేస్తావు నేను అనుకున్నానా మళ్ళా నవ్విస్తానా లంగా సరే నేను దుకాణంలో పోయేస్తా సరే మంచిగా డైపర్లు చూసి తీసుకురా ఓకే నవ్వకురా కడుపులు నొత్తది ఆపిండు అగో ఈ రవలి ఎందుకో ఫోన్ చేసింది రమ్మని పోయేత్తా రవలి ఓ రవలి ఎందుకో పిలిచినవేమే అగో వచ్చినావా చిన్నవా అయితే గాని సంకల బొమ్మ ఏంది ఇగో చిన్నవా బొమ్మ గిమ్మ అంటే నా మొగునికి బొమ్మల వాళ్ళ కొడతా అన్న నువ్వు ఇట్లా అనక ఇంకోసారి బొమ్మ అని ఇది నా కొడుకు నీకు పిసగిట్టలేసిదా ఏ రవలి బొమ్మను పట్టుకొని కొడుకు అంటున్నావు అయితే కానీ ఎందుకు పిలిచినావు నన్ను ఇంకెందుకు వెళ్తా పెద్ద మనుషులు కదా నా కొడుకు పేరు పెడతా అని పిలిచిన బొమ్మకు పేరు పెట్టాలా అందుకే పిలిచినావా నన్ను అయితే కానీ నీ కొడుకు స్నానం పోసినావానే ఇంకా పోయలే చిన్నవా 21 కదా పేరు పెట్టాలి అందుకే సామాన్లు తెస్తా అని దుకాణంలోకి పోయింది మనిషి అచ్చదాకా నువ్వు ఎత్తుకోయివో సరే ఇటీ కూసో ఇప్పుడు అత్త వాము ఈ బొమ్మ ఏంటిది ఈ కొడుకు ఏంటిది 21 ఆరా నీకు దీనికి నిజంగానే పిసలేసినట్టుంది పిల్లలు పుట్టకపోతే ఎవరైనా తీసుకొచ్చి పెంచుకోవాలి గాని ఈ 21 చేసుడేదే బొమ్మకి నాకు అర్థమైతలేదు ఇప్పుడు నేనేమన్నా అంటే నా మీద కోపానికి వస్తుంది నేను నచ్చినందుకు ఈ బొమ్మకు పేరు పెట్టిపోతే అయిపోయి దాంతో ఎవడు పెట్టుకుంటాడు ఆగో అత్త ఎప్పుడు వచ్చినవే ఇప్పుడే వచ్చినా గాని నీ పిల్లానికి ఏమైనా పిసగిటలేసిందా రా ఈ బొమ్మకు పేరు పెట్టుడేంది అబ్బా గట్టి గొర్రకు దాంతో మళ్ళీ లేని ఫోన్లు వెళ్ళి ఏం చేయాలి కొడుకు కావాలని పడితే నా చేతుల పని అనే నేనేం చేయాలి చెప్పు ఇంకో ఇవాళ తెత్తవా అని ఒక్కటే లొల్లి ఇక నేను దానికి గాలికి ఇడిచిపెట్టిన ఇంకో బొమ్మ తెచ్చుకొని ఇదే కొడుకు అని ఇంకో అట్లా అనుకుంటాను ఇప్పుడు మనం ఏమన్నా అన్నాం అనుకో ఇప్పుడు నాకు కొడుకును కానీ అంటే నేను పోవాలి చెప్పు నువ్వు సుధా చెప్పినట్టే ఇంటవారా ఎవరైనా చూస్తే నవ్వుతారు ఈ బొమ్మకు పేరు పెట్టుడేందని ఇజ్జతో లేకపోతే అది చెప్పిన మాట వినకపోతే నన్ను విడాకులు ఇచ్చిపోతాట నాకు నేనేం చేయాలి పాడగాను కాన్పు కోసం చూస్తే అసలే అయితే లేదు మరి దవాఖానలో పోయి చూయించుకుంటే ఏందిరా దానికేమో పిల్లలు కావాలని ఉండే నువ్వేమో చూయించకపోతివి చూంచలేదంటాను నువ్వు తెలుసానే మందులు వాడతాను ఇప్పుడు కావన్నట్టు అయితే చెప్పు కొన్ని రోజులు మందులు వాడమన్నారు ఏమైందిరా శంకరి దీంతో నీకు గోసకే ఉంది ఏం చెప్తామని చెప్పినట్టు తినాలి మనిషి వచ్చినావా వచ్చినా చిన్నవా మన కొడుకు పేరు పెట్టడానికి వచ్చిందే ఏంది కొడుకు పేరు పెట్టుడా ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో ఆవు పిల్లగానికి తానం చేపిపో నేను నిన్న తానం చేపిస్తే కంట సబ్బు పోయి పక్క ఎడిచిండు కొంత దగ్గర పడ్డది ఇవాళ నువ్వే తానం చేపిపో పో అంటే పోతా పోయావా నువ్వు సబ్బురాయి నేను నీళ్ళు పోతా నీ అవ్వ మా వేడు తాగు ఇటు ఇయ్యత్తా ఇగో చెవులకు నీళ్లు పోతాయి మెల్లగా పోయి సాను నువ్వు కూడా దాని లెక్కన చెప్తాను కదా దా మెల్ల పెట్టుకో ఎత్తుకున్నా అమ్మో చూసినావా తానం ఎట్లా ఓపి అన్నకి ఇట్లా ఓపియాలే మంచిగా ఓపించినవే నాకంటే నువ్వే ఆయమ్మా ఏడవకు బిడ్డ దాని మొఖం మీద పోయి. హచ్.
రోజు నువ్వే తాను పోపి ఇక. ఇక నేనే కడుగుతా రోజు. ఇంకో నువ్వు ఓన్లీ పాలి ఆడు ఈపుతాడు పోతాడు నేను కడుగుతా. ఆగు పోరని ముక్కలు వస్తాయి, నువ్వు ఆగమాగం చెయ్యకు. సరే తీ. బా ఏం రాకినవే చూడు ఎంత మురికెళ్తాంది, మీద మీద పోసినట్టున్నావు. నవ్వుతాడు. డాడీ తానం పోతే నవ్వకపోతే ఏం చేస్తాడే? అవునా అవునా అయిపోయింది అయిపోయింది. ఇగో ఈ బట్టలు వేపి బయట బట్టలు వేపిస్తా, పేరు పెడతాం కదా. మరి ఏం నవ్వుర్రా, చెవులు ఉత్తంటే నవ్వుతాండు. ఆగు. అబ్బా నీ అబ్బా కాదే బుజ్జి, కొడుకు కొడుకు అన్నావు, అన్ని నాతోటే పనులు చేపిస్తాను కానీ ఈ తానం పోసు ఆగుదా ఆగుదా. ఇదేంది? ఇప్పుడే బెదిరిస్తానవేంది కొడుకు? అడు బెదిరిస్తలేడు, నవ్వుతాండు. ఇక రోజు నాతోటే కోపిస్తావానే తానము. నువ్వు చేపిస్తేనే నవ్వుతాను, నేను చేపిస్తే ఏడుస్తాడు మరే. అంతేనా? ఎట్లా పడితే అట్లా తాకితే ఏడవాడా? ఇంకో నేను కంట్లో పోకుండా ఎట్లా సబ్బు పోకుండా ఎట్లా చేపించినా మంచిగా చేపించినావు. అబ్బా ఇక పోదాంపా, అత్త పేరు పెడుతుంది. అబ్బా ఇగో మంచిగా పాలించుకుంటా, పౌడర్ ఉన్న కాటిగా పెట్టు, పేరు పెట్టాలి కదా. అవు, దా. పెడతాపా. ఏదైనా పాట రాదు పిల్లగాని కోసం? అయ్యో పాడుతుంది ఇక రాదే. మెల్ల అయ్యో గట్లా అనకు, గుడ్లు చితికిపోతాయి. ఇగో మెల్లగా తుడతానది. ఒక మంచి పాట పాడే. పాడతా. ముక్కు చూడు ఎంత ఉందో చీమిడి. అయ్యో సరదైనట్టున్నది ఆవ్. లాంగూర సరదైనట్టున్నది పిల్లగానికి బాగా. ముక్కు లప్పంత వచ్చి దగ్గరకు వస్తానే. అయ్యో నాది వస్తేనే గట్లయింది, మళ్ళా నా లెక్క కావన్నా. గోపాల బాలుడమ్మ భయపడతాడు. పోరడు అన్నట్టు, కొడుకును పోరనట్టుడా, కొడుకు ఏడతాడు అనాలే. అమ్మా నీ పిలిచి నన్ను చంపకురా. అంటే నేను ఇప్పుడు చచ్చిపోయినా కాపాడ వాడతాను. అయ్యో పాడమంటే ఏదో ఫ్లోలో వాడిందే, మంచిగా లేదా? ఉన్నది పాట, నీ పాట. అయ్యో ఏదరా దూర జోల పాట వాడాలి. జోలాలి పాడాలి అమ్మా నీ పిల్లని. అమ్మా లేకుంటే నువ్వు లేవురా, అమ్మా లేకుంటే నువ్వు లేవురా. నువ్వు మనిషి కొంచెం మంచిగా వాడు. నువ్వు లేకుంటే వాళ్ళు లేడు గాని, నీ లేకుంటే ఈడే నుంచి వచ్చిండే. పాడాలి నువ్వే పాడాలి. పాడాలి ఆడాలి, బొమ్మలకు నువ్వు బొట్టు పెట్టినవమ్మా, కాటుకకు నువ్వు కళ్ళకు కాటుక పెట్టినవమ్మా, జిట్టి దాకకుంట చెంపకు చుక్క పెట్టినవమ్మా. ఒక్కసారి నువ్వు ఆశీర్వదించు చూడు అమ్మా, కాటిగా నువ్వు కళ్ళ నిండా నువ్వు పెట్టకే ఓ అమ్మా, చూసి చూడన్నట్టు నువ్వు పెట్టే అమ్మా, కళ్ళకు కాటుక పెట్టు, బొమ్మల నడుమా బొట్టు పెట్టు. అబ్బా చూసినవానే నా పాటకు నా కొడుకు ఎంత మంచిగా. అగ్గో ఇంటికి పెళ్లి కాల వచ్చింది, చెంపకు చుక్క పెట్టంగానే. అయ్యో ఇప్పుడే పెళ్ళేంది పిల్లగానికి? అయ్యో పోరడు వేడనే ఎడుతున్నాడు గానే, చెంపకు చుక్కను పెట్టి. ఏం చేయండి లచ్చన్న? బొమ్మల నడుమ బొట్టు, కళ్ళకు కాటుక, పౌడరు నువ్వెత్తుంటే కొడుకు కలకల ఆడుతున్నడే. పోరనికి మేకప్ అంటే నీ లెక్కనే సంబరం ఉన్నట్టున్నది, సప్పుడు ఎత్తలేడు. ఆ మాత్రం బొట్టు పెట్టకుంటే చిట్టి దాక్కుతుంది పిల్లగానికి. అవ్వో వచ్చి 100 మంది అని చిట్టి దాక్కుతానే. కొడుక బుగ్గలు చూస్తే కొరక బుద్ధి అయితే అంతేనా? నీ లెక్కనే ఉన్నాయి బుగ్గలు. చక్క ఇలా అన్నంటే వీళ్ళకి ఎంత సంబరం ఉంది. ఆ దేవుడు వీళ్ళకు కాన్పన్న పెట్టబడి. లచన మనం అనుకున్నప్పుడు అవుతుందా లచన?
దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. అవురా శంకరి, పిల్లలంటే మీకు ఎంత ప్రేమరా? పిల్లలంటే ప్రేమే గాని ఆ దేవుడు మాకు ఇస్తలేడా, ఏం చేస్తామే. సరే మాకు అయ్యేటప్పుడు అవుతుంది కానీ దాన్ని సంతోషం ఎందుకు కాదద్దని అది చెప్పినట్టు వింటానే. ఇక అది బొమ్మనో గిమ్మనో అది కొడుకు లెక్క అనుకుంటుంది కాబట్టి ఇట్లనైనా సంతోషంగా ఉన్నది, లేకపోతే నా తలకాయ తింటుందని అది చెప్పినట్టు విన్నా. ఇంకో బుజ్జి అయితే కొడుకు పేరు నా పేరు వేద్దామానే. సరే తి, ఏ కొడుకు కాబట్టి నీ పేరు మీద నచ్చేటట్టు పెడదాం. అంతేనా? ఏదో ఒక పేరు చెప్పు. ఏం పేరు పెడతాం మీద ఆలోచించేది? చెప్పురి, ఎవరి సరే, పేరు మీ మీద? పేరు ఖచ్చితంగా పెట్టాలి. అదే నా పేరు కలిసేటప్పుడే ఆ. ఏం పేరు పెడదాం? శివశంకర్ అని పెడదామా? శివశంకర్. ఆ. నా పేరు శంకర్ కదా, శివశంకర్. అత్తకి శివ వెళ్తుంది. ఇగో పిలువు. విలువ 3 సార్లు విలువ శివశంకర్ శివశంకర్ అని. శివశంకర్ శివశంకర్ ఆ, శివశంకర్. ఇంకా గట్టిగా నాకు పొలగాని శివుని వస్తుంది. లచ్చన నువ్వు కూడా అను. శివశంకర్. శివశంకర్ ఆ, శివశంకర్ ఉమ్, శివశంకర్. ఆ. సరే. శివశంకర్. ఇక బుజ్జి ఇంకో పిల్లలు లేరని బాధపడకు. పెద్ద మనుషులు వచ్చిర్రు, నువ్వు అన్నట్టు వాళ్ళకు పేరు పెట్టిరు. మనకు పిల్లలు ఉంటేరాక ఇంకో ఇన్ని మన కొడుకు లెక్క చూసుకున్నాం. సరేనా? ఆ. పేరు పెట్టాక తొట్టేదేయాలి కదా, వేద్దాం బావే. రా వేద్దాం రండి. పుత్తటి బొమ్మకు ముద్దుల మామకు మెత్తటి ఉయ్యాల. జా 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 జా. మెల్లగా ఊపిరి. పుత్తడి బొమ్మకు మెత్తని బాబుకు మెత్తటి ఉయ్యాల. జో అందరూ ముద్దుల పాపకు ముద్దుల బొమ్మకు మెత్తటి ఉయ్యాల. జో 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 జో. జో ఏమైంది? ఏమైంది రావాలి? ఏమైంది రావాలి? అవి నిలుస్తావు. ఏమైందే? ఏమైంది అక్క? ఏం లేదురా, నీ పిల్ల నీళ్ళు పోసుకున్నది. ఏంది? అవునా? అవునా? అబ్బా శంకర్గా, మేము అన్నం అనుకోలే గాని సదాసు దేవతలు సాగస్తా అన్నారా. పిల్లలు లేరని ఎంత బాధపడ్డదో ఏం పడేసిండే లచ్చన్న దేవుడు. అరే శంకరి, నువ్వు బొమ్మ తెచ్చి ఉయ్యాలేస్తే ఆ దేవుడు నీ కొడుకుని నీ బాధ కడుపు లేచిండ్రా. అందుకే ఇది బాధపడతా అంటే చెప్పిండే. బుజ్జి బాధపడకు, ఆ దేవుడు మనకి ఇచ్చేటప్పుడే ఇస్తాడు, తొందరపడకన్నా. చూసినవా? అగో మనం అనుకున్నామో అనుకోలేదో ఆ దేవుడు ఇచ్చింది, అయ్యలేదా? ఇక బుజ్జి నువ్వు పెగ్గినట్టు ఇక మంచం వెనుకెళ్ళి కాలు కింద పెట్టకు. అన్ని పనులు నేనే చేస్తా, నీ బట్టలు విండుతా, ఆఖరికి అన్నం కూడా నేనే తిప్పిస్తా, నీ చెయ్యి కూడా నేనే కడుగుతా, నీ మూతి తుడుతా. చూసినావా అలా చక్క, శంకర్ గారిని కానీ భార్య అంటే ఎంత ప్రేమను. ఆయనకే ఉన్నదా ప్రేమ? దానికి కూడా సత్యంత ప్రేమ ఉంది. అబ్బా నిజం చెప్పినవే అత్త. ఇవాళ ఉత్తు 21 చేసినాం కదా, నా కొడుకు పుట్టినాక ఘనంగా ఎత్తా ఆటలు కోసి తప్పకుండా రావాలి, మీరే పేరు పెట్టాలి. ఏమంటవే? అంతే. సరే, మేమే పెడతారా శంకర్ గా, నువ్వైతే నీ భార్యను మంచిగా చూసుకో. అయ్యో భార్య అంట గుర్తుకొచ్చింది. వామ్మో నువ్వు ప్రెగ్నెంట్ గానే ఇంతసేపు నిలబడద్దు, నీ కాళ్ళు కూస్తాయి. ఇంకో బెడ్ల బండ పెడతా. సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్ బాయ్.